హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు పాయింట్కి అయితే వెళ్దామండి. సో ప్లాస్టింగ్ చేసిన వెంటనే ఇప్పుడు ఈరోజు ప్లాస్టింగ్ చేశారు, సో నెక్స్ట్ డే మనం ఏం చేయాలి? నేనైతే ప్లాస్టింగ్కి ఆల్రౌండ్ కవర్ చేస్తాను. నేను మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో దాని బేస్డ్ మీకు ఈ వీడియో చూస్తున్న అందరికీ ఇది ఉపయోగపడుతుంది. దయచేసి వినండి, లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యమైన గమనిక, ఎవరైతే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారో మీరు మంచి మనసుతో నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మీరు ఇష్టపడే దేవుడు మీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లాస్టింగ్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది అక్కడికి కుక్కలు కానీ వేరే ఎవరు వెళ్ళకుండా అక్కడ ఏదైనా ఒక అడ్డంగా స్టాప్ చేసుకోవాలి. సో దాన్ని ముఖ్యమైన పాయింట్ ఇది అందరికి తెలిసే కదా అంటే తెలిసే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ప్లాస్టింగ్ చేసి వెళ్ళిపోతారు, పక్కింటి వాళ్ళు పిల్లలు కుక్క ఏదో ఒకటి వచ్చి వాటిని గీకేస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత అందులో మీరు గాడి కొట్టినా దాన్ని ఇది చేసినా మళ్ళీ ప్యాచ్ వర్క్ లాగానే ఉంటుంది, కానీ సో ఫస్ట్ చేసిన ఫినిషింగ్ అయితే రాదు. సో ఇది చిన్న పాయింటే. ఇది కొంచెం సేఫ్గా మనం లోపలికి ఏమి వెళ్ళకుండా ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి. అడ్డంగా ఏదైనా చెక్క పెట్టడము అలాంటివి పెట్టి మనం కవర్ చేసుకోవాలి. సో ఇది చిన్న పాయింట్. సెకండ్ పాయింట్, మీరు మెయిన్గా చేయాల్సింది వాటర్ క్యూరింగ్ అండి. సో నీళ్ళు అయితే మనం కంప్లీట్గా పట్టాలి. ఆ నీళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వాడే నీళ్ళు సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీళ్ళు అయితే మనకి అంత రిజల్ట్స్ అయితే రావు. మిక్స్ నీళ్ళు మనం ఏదైతే తాగుతామో ఆ నీళ్ళు అంతా మీరు క్యూరింగ్ అనేది చేశారంటే బెస్ట్గా ఉంటుంది. క్రాక్స్ నుంచి మీరు కాపాడుకునేదానికి అవకాశం ఉంది. చెప్పే పాయింట్ ఏంటంటే మనం తాగే మంచినీళ్ళు లాగా ఉండే వాటర్ పట్టామంటే మీ హౌస్ లైఫ్ అనేది బాగుంటుంది. ఇంకా మీకు వేరే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఒక వెంచర్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడ మీకు ఈ వాటర్ ట్యాంక్ అవైలబుల్ లేదు, మీరు వేసిన దాంట్లో ఉప్పు నీళ్ళే వచ్చింది, ఇంకా వేరే చాయిస్ లేదు అని అంటే ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. సో దాన్నే పట్టండి. సో అవకాశం ఉన్న వాళ్ళకి ఎంతవరకు మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారో డ్రింకింగ్ వాటర్ని క్యూరింగ్ చేయడానికి చూడండి. ఇంకా మీ అదృష్టం బాగుండి మీరు బోర్ వేసిన కాడ మంచినీళ్ళు పడునుంటే ఇంకా బెస్ట్. డేస్ మ్యాక్సిమం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7 రోజులు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మాకు టైం లేదు, మా కాంట్రాక్టర్ అర్జెంట్ చేస్తున్నాడు అంటే పోయేది మీదే, వాళ్ళది కాదు. ఎవరన్నా మంచి వ్యక్తి మీకు వాటర్ పట్టే వ్యక్తి దొరికితే అతనికి చెప్పండి, నీట్గా పట్టనివ్వండి. మీకు టైం లేదు అని అంటే సో ఓనర్స్ అనేవాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అనేది ఓనర్స్దే, వర్కర్స్ది కాదు. సో ఈ విషయాల్లో మాత్రం వెనకాడొద్దండి. వాటర్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో సెకండ్ పాయింట్, ఇప్పుడు వాటర్ పట్టేశారు, 10 days వరకు పట్టారు, నెంబర్ 1 అండి, ఓకేనా. లేదు 7 days పట్టారు, ఓకే. ఫర్దర్ మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఏం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ప్లాస్టింగ్ చేసి ఉంటారు, ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఇంటీరియర్ సెక్షన్స్లో ఏం చేయాలి? డైరెక్ట్గా నేను ప్రైమర్ కొట్టబాకండి. మీరు ప్రైమర్ కొట్టుకోవాలనుకుంటే ఎక్స్టీరియర్ వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు కొట్టుకోండి, అంటే బయట వాల్స్కి కొట్టుకోండి, లోపల ఏం కొట్టద్దు. మీరేం చేస్తారంటే పియూపీ వర్క్స్ని పిలిపించుకోండి. మీరు పియూపీ వర్క్ చేసుకోవాలంటే ఫాల్ సీలింగ్ చేసుకోవాలని మీరు డిసైడ్ అయ్యి ఉంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళని పిలవండి. వినండి నేను చెప్పేదాన్ని, ఫస్ట్ వాళ్ళని పిలవండి. పిలిచిన తర్వాత వాళ్ళకి మీ డిజైన్స్ని క్లారిటీ చేసుకోండి. ఎక్కడ ఏం కావాలి, ఎలా కావాలి అనేది మొత్తం క్లారిటీ అనేది చేసుకోండి. క్లారిటీ అనేది వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే డ్యామ్ ప్రూఫ్, మనకి ఏషియన్లో డ్యామ్ ప్రూఫ్ మనకి పెయింట్ అయితే వస్తుంది. అది మనకి డ్యామ్ ప్రూఫ్ ఎందుకు చెప్తున్నానంటే చల్లగాను ఉంటుంది, మనకి అన్ని ప్రొటెక్టివ్గాను ఉంటుంది. సో డ్యామ్ ప్రూఫ్ నార్మల్గా అంతా ప్రైమర్ కొడుతూ ఉంటారు, అలా చేయొద్దు. కొంచెం మీకు అది కాస్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే లోపల మనకి ఫాల్ సీలింగ్ పెట్టేసిన తర్వాత చాలా హీటు, అంటే గాలి అనేది మొత్తం దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క ఇవి ఎలా ఉంటాయంటే మెకానిజం అనేది ఆ హెయిర్ని వేడిగా చేస్తుంది అనమాట. అంటే సీలింగ్కి ఫాల్ సీలింగ్కి మధ్యలో మనకి ఏమవుతుందంటే చీకటి అయిపోతుంది, గాలికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి డ్యామ్ ప్రూఫ్ మనకి ఏం చేస్తుంది, పెయింట్ సీలింగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కొంచెం కూల్నెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది, అంటే చల్లదనాన్ని కూడా మనకి ఇస్తుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సీలింగ్ నుంచి కింద ఎంతవరకు చేస్తారో సీలింగ్ వాళ్ళు అప్పుడే వచ్చినప్పుడు మీకు డిజైన్కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళని రఫ్గా చూపించినప్పుడు చెప్పేస్తారు వాళ్ళే, మేడం ఇక్కడ ఇంత నుంచి ఎంత వస్తుంది సార్, ఇలా వస్తుంది అని చెప్తారు. సో అప్రాక్సిమేట్లీ 1 feet అనుకోండి, సీలింగ్ నుంచి కిందకి 1 feet. సో 1 feet వాడు మార్క్ చేసేసేటప్పుడు మీరు ఆ ప్రైమర్ కొట్టే అతనికి చెప్పండి,
1 ఫీట్కి సీలింగ్ నుంచి డౌన్కి మొత్తం ప్రైమర్ కొట్టించేసేయండి. సో డ్యామ్ ప్రూఫ్ అవర్ ప్రైమర్ మీ యాజ్ పర్ యువర్ చాయిస్, అంటే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నా ప్రిఫరెన్స్ అయితే డ్యామ్ ప్రూఫ్ యూజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఫాల్ సీలింగ్ వాళ్ళని పిలిపించండి. ఫాల్ సీలింగ్ వాళ్ళని పిలిపించి డిజైన్ ఫైనల్ చేసుకోండి. సీలింగ్ నుంచి ఎంత డౌన్ కింద వస్తుందో మీ హౌస్, ఇప్పుడు మీరు 10 అడుగులు సీలింగ్ పెట్టారా 11 అడుగులు పెట్టారా అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి మీరు అతను ఒక్కసారి పిలిపించుకుంటే తప్పేం లేదు. సో చేసేవాడు కాబట్టి ముందే వస్తాడు, ఆ డిజైన్స్ ఫైనల్ అవుతాయి, మీరు వాడికి చూపిస్తారు. సీలింగ్ నుంచి ఎంత డౌన్ వస్తుంది అనేది కూడా చెప్పేస్తాడు వాడు. సో చెప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు పెయింట్ కూడా కొట్టేసుకున్నారు. సో వాటర్ గిరింగ్ చేసుకున్నారు, మీరు ఫాల్ సీలింగ్ అని పిలిపించి ఫాల్ సీలింగ్ చేపించేసుకున్నారు. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, మీరు ఇప్పుడు పెయింటర్ని ఇన్వాల్వ్ చేయాలా. పెయింటర్ని ఇన్వాల్వ్ చేసి మీరు వాల్ కేర్ పెట్టుకుంటున్నారా అంటే లప్పం అంటారు కొంతమంది, పట్టి. సో వాల్ కేర్ పెట్టుకునేట్టుగా ఉంటే మీ గోడలకి అంతా పట్టి పెట్టించుకోండి. బిర్లా వాల్ కేర్ అయితే యూజ్ చేస్తాము. ఎక్స్టీరియర్కి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, కావాలంటే నోట్ చేసుకోండి. వాటర్ ప్రూఫ్ తనిగా ఉంటుంది. సో ఇంకోటి నాన్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఎక్కడైతే బయట పక్క మీరు ఒక చిన్నదానికి ప్యాచప్ అయినా కూడా మీరు పట్టి వాడేట్టుగా ఉంటే, సో వాల్ కేర్ యూజ్ చేసేట్టుగా ఉంటే ఖచ్చితంగా అది వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. బయట పక్కకి వాటర్ ప్రూఫ్ యూజ్ చేయండి, లోపలికి నార్మల్ యూజ్ చేయండి. నార్మల్ అంటే బిర్లా కేర్ అని అడిగితే కూడా ఆటోమేటిక్గా మీకు నార్మలే ఇస్తారు. ఈ పాయింట్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళు తెలుసుకునేదానికి సపోర్ట్ చేయండి. అదేలాగా ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆల్ అని పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకో 10 మందికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. సో వాల్ కేరు మీరు పెట్టేసుకున్నారు, ఇప్పుడు సింగిల్ కోట్ పెట్టుకోండి. ఫస్ట్ సింగిల్ కోట్ పెట్టుకోండి, బయట అయినా లోపలికైనా సింగిల్ కోట్ పెట్టి మినిమం 24 అవర్స్ గ్యాప్ ఇచ్చేసేయండి. మీకు మిగతా వాళ్ళు చెప్తారు 4 అవర్స్ 6 అవర్స్ వద్దు, మినిమం 24 అవర్స్. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేశాడంటే రేపంతా వదిలేయండి, మీకు అప్పుడు ఇంకా ఎక్కువ టైం వస్తుంది. 1 నైట్ అడిషనల్గా మీకు టైం వస్తుంది. ఎంత అది డ్రై అయ్యేదానికి మీరు అవకాశం ఇస్తే మీ వాల్ కేర్ అనేది అంత బాగుంటుంది. సో డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ 24 అవర్స్ ఆఫ్టరు మళ్ళీ దానికి సెకండ్ కోట్ వేయించుకోండి. సో సెకండ్ కోట్ పెట్టేస్తాడు మీకు వాల్ కేరు. 2 కోట్ అనేది సరిపోతుందండి మ్యాక్సిమము. 2 కోట్ పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే ఫినిష్ అయిపోయింది అంటాడో అప్పుడే ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 పెడుతున్నారు వాల్ కేరు, మీరు ఒక ట్యూబ్ లైట్ రెడీ చేయాలి. ట్యూబ్ లైట్ రెడీ చేసి వాళ్ళకి వైర్తో కనెక్ట్ చేసి మనిషికి ఒకటి ఇవ్వండి. మీకు ఎల్ఈడి ట్యూబ్ లైట్ 150 నుంచి 200కి మనకి చాలా చీప్ రేటుకి దొరుకుతూ ఉంటాయి. ట్యూబ్ లైట్ ఎందుకు అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, ఇది ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించలేదు కదా. అదే ఇప్పుడు లైట్ మనం వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి, కనిపిస్తుందా? చాలా తేడా ఉంది కదా. సో ఏమన్నా మ్యాచ్ అవుతుందా? సో దీన్నే అంటారు గందరగోళం. మీరు ఈ గందరగోళంలో పడద్దు. స్వామి మీరు డబ్బులు పెడుతున్నారు, మన డబ్బులు వృధాగా పోనివ్వద్దండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మన గుండు బాస్ చెప్తారు కదా ఆ విధంగా. సో ఇప్పుడు ఇలా చెక్ చేసి మ్యాక్సిమం ఇంకో విషయం చెప్తున్నాను, ఇలా చెప్పాను కదా 100% అంటే ఎక్కడ కూడా సరే 100% రిజల్ట్ రాదు. 90-95% రిజల్ట్ మాత్రమే వస్తుంది. గోడ ప్లాస్టింగే వాడు గలీజ్గా చేస్తుంటే వీడు మాత్రం ఏం చేయగలుగుతాడు? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ గలీజ్గా లేకుండా మ్యాక్సిమం మనం ట్రై చేసుకోవచ్చు. చెప్పే పాయింట్లు నా ఛానల్లో చాలా ఉండే, అవి ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు లేదు ఇంకా కావాలంటే ఇది నా వాట్సాప్ నెంబరు, ఇక్కడ మీకు కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చు. మీకు కంప్లీట్ కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ లైటింగ్, కలర్ కాంబినేషన్, వాట్ ఎవర్, మోడ్యులర్ కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ ఏదన్నా ఉన్నివ్వండి. ఏ నుంచి జెడ్ వరకు మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మీరు జస్ట్ ఈ వాట్సాప్లో కన్సల్ట్ తీసుకోండి. ఇప్పుడు 2 కోటింగ్లు పట్టి పెట్టినాక ఇప్పుడు మీరు ముఖ్యమైన పని ఏంటంటే అక్కడికి ఆపేయండి. సెకండ్ కోటింగ్ పట్టి పెట్టేశారు, ఇంకా అక్కడికి ఆపేయండి. ఇప్పుడు దాన్ని ఏం చేయొద్దు. నెక్స్ట్ పని ఏంటంటే ఫ్లోరింగు. మీరు టైల్స్, మార్బుల్, గ్రానైట్ ఏది వేసుకోవాలనుకుంటున్నారో వెంటనే వేసుకోండి. వేసుకుని కంప్లీట్ అయిపోయి దానికి కూడా వాటర్ ఒక 3-4 డేస్ నింపి ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత సెకండ్ ఇప్పుడు రఫ్గా అయితే నీట్గా మీరు స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలంటే ఉప్పు కాగితంతో మీకు మొత్తం పేపరింగ్ అయితే చేస్తారు. ఈ పేపరింగ్ చేసేటప్పుడు మీ ఇల్లంతా మొత్తం పౌడర్గా గబ్బైపోతుంది చూడండి కావాలంటే. సో రబ్ చేసేసిన తర్వాత ఒక కోటింగ్ ఫాల్ సీలింగ్తో పాటు కింద గోడలకంతా కూడా ఒక కోటింగ్ ప్రైమర్ అయితే కొట్టేయండి. ప్రైమర్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి కడిగేసేయండి.
కడిగేసి మొత్తం దాన్ని డ్రై చేసేయండి. అంటే మొత్తం బాగా నీట్గా చెమ్మ లేకుండా ఆరిపోయిన తర్వాత మీకు కార్డ్బోర్డ్స్ వస్తాయి. కార్డ్బోర్డ్స్ అన్నా లేకపోతే పేపర్ అన్నా మొత్తం ఇంట్లో ట్రైల్స్ వేసున్నా, మార్బుల్ వేసున్నా, గ్రానైట్ వేసున్నా ఒక్క రవ్వ కూడా కనపడకుండా అట్టపెట్టైనా కవర్తో అయినా మొత్తం ఫ్లోర్ అంతా కవర్ చేసేయండి. ఎందుకనంటే మీరు ఫ్లోర్ వేసిన వెంటనే కార్పెంటర్ వర్క్ జరుగుతుంది, ఎలక్ట్రీషియన్స్, బోర్డ్ ప్యానల్స్, లైటింగ్స్, ఇంకా ఫైనల్ టచింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. వాళ్ళ నుంచి మెయిన్గా కార్పెంటర్ వరకు కబోర్డ్ పని చేసే వాళ్ళ నుంచి మీ ఫ్లోరు గిర్రలు పడకుండా, వేస్ట్ కాకుండా, డ్యామేజ్ కాకుండా కాపాడేదానికి మనకి స్టోర్లో అండి ఇప్పుడు పాత సామాన్ల అంగడి ఉంటుంది కదా, ఈజీగా మనకి స్క్రాచ్ నుంచి ఇప్పుడు మీ దగ్గర ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, ఒక ఫ్రిడ్జ్, కార్డ్బోర్డ్ వచ్చి ఉంటుంది కదా, ఇలాంటివి మీకు వేస్ట్ మెటీరియల్ షాప్లో అయితే ఈజీగా దొరుకుతాయి. అక్కడ వెళ్ళి మీరు ఒక 500 రూపీస్ ఇచ్చాడంటే వాళ్ళు చాలా మీకు ఇస్తాడు అట్టలు. ఆ అట్టలు తీసుకొని వచ్చి నీట్గా బ్రౌన్ టేప్ తెచ్చేసి చాక్తో ఓపిక్గా మీరైనా లేదో ఎవరైనా వర్కర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర కవర్ చేయించేయండి. ఫస్ట్ అట్టలండి కార్డ్బోర్డు, దీని తర్వాత మళ్ళీ వీలైతే ఒక ప్లాస్టిక్ కవర్ వేయించేయండి. ఈ 2 చేయండి చాలు, సూపర్గా ఉంటుంది. ఇంక లేదు ఇదంతా ఏం చేయలేనంటే అట్లీస్ట్ మీరు దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ అన్నా వేయండి. మెయిన్గా అయితే మెథడ్ ఏం చేస్తారంటే పియూపీ వస్తుంది కదా, సో ఫాల్ సీలింగ్ చేసే పియూపీ వస్తుంది. చాలామంది ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ మీద డ్రైగా అంటే నీళ్ళు లేకుండా క్లీన్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్లు మొత్తం వేసేసి దాని మీద పియూపీ అయితే మొత్తం కలిపి పూసేసి వర్క్స్ అనేది కంప్లీట్ అయినాక ఆ పియూపీని తీసేస్తారు. సో అది కొంచెం పెద్ద ప్రాసెస్. అది సింపుల్గా కావాలనుకుంటే మనం వేస్ట్ షాప్లో వెళ్ళామంటే మనకి ఒక వాషింగ్ మిషన్ అట్టపెట్టో లేకపోతే ఏదో ఒకటి మనకి ఒక 100-200 ఇచ్చినా కూడా కొన్ని ఇస్తూ ఉంటాడు. మీ ఇంటికి సరిపోయేదాన్ని వేసుకోండి. ఇది వేసుకున్నాక ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అండి, అట్టపెట్టి వేసినప్పుడు మీ కార్పెంటర్ వర్క్స్ చేస్తారు కదా, వాళ్ళకైతే చెప్పాలా కింద అట్టే బరువు అనేసి స్టూళ్ళు కానీ ప్లైవుడ్లు కానీ అట్లే లాక్కుండా మ్యాక్సిమం చూసి వాడుకోమని మీరైతే చెప్పి కొంచెం అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటి పని జరిగేటప్పుడు మనం డైలీ అక్కడన్నా ఉంటాము, లేదు డైలీ అన్నా వెళ్ళి చూసుకుంటూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడంతా అలా కొంచెం మంచిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కింద అది పోకుండా చూసుకోండి అని మీ వర్కర్స్కి అయితే మంచిగా చెప్పారంటే వాళ్ళు మంచిగా చేస్తారండి. ప్రాసెస్ అంతా అయిపోయింది. లాస్ట్ ప్రాసెస్ అండి, బయట ఎక్స్టీరియర్లో కలర్ డబుల్ కోటింగ్ కూడా వేసేసుకోండి, నాట్ ఏ ఇష్యూ. బట్ ఇంటీరియర్లో మాత్రం ఫైనల్గా అది సీలింగ్ అవ్వచ్చు, వాల్స్ కావచ్చు, సింగిల్ కలర్ కోటింగ్ అయితే వేయండి, డబుల్ కోటింగ్ అయితే వేయద్దు. మన కలర్స్లో ఎప్పుడు ట్రిపుల్ కోటింగ్ కూడా వెళ్తూ ఉంటారు. సింగిల్ కోటింగ్ వేసి ఆపేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు గృహప్రవేశం చేసుకుంటారు, గృహప్రవేశానికి మీ కలర్ అయితే కనిపిస్తుంది కదా, ఇంటికి ఏ కలర్ వేసుకుంటారో అప్పుడు మీరు హోమం చేస్తారు ఇంటికి సెంటరు. ఆ హోమం గృహప్రవేశం హోమం అనేది ఆ పొగ అనేది చాలా గలీజ్ అయిపోతుంది. అదేలాగా వచ్చే జనాలు కూడా మొత్తం గోడలను తాకి గలీజ్ చేసేస్తారు. మొన్న మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే సంప్రదించారు, వాళ్ళ ఇంట్లో తెలియకుండా డబుల్ కోట్ వేసేసి మొత్తం నల్లగా అయిపోయింది, ఏం చేయాలనేది కన్సల్టేషన్ అయితే తీసుకున్నారు. మనకి ఇంకేం చేయగలుగుతాం, దానికి కొన్ని పరిష్కారాలు అయితే చెప్పాము వాళ్ళకి. ఇలా మీరు చేసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సింగిల్ కోటింగ్ వేసేసి ఆపేసి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటీరియర్ కబోర్డ్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయంటే న్యూస్ పేపర్తో నీట్గా కవర్ చేసేయండి. స్విచ్ బోర్డులు, కబోర్డ్ డోర్స్ అన్నీ కవర్ చేసేసి తర్వాత మీరు మార్బుల్ వేసుకొని ఉంటే మిషన్ వేయడం కానీ, మార్బుల్ ఒకటికే మిషన్ వేయాల్సి వస్తుంది కింద గ్రౌండ్ పాలిష్ చేయడానికి. అదే ట్రైల్స్ లేదా గ్రానైట్ అయితే పాలిష్ అవసరం ఉండదు. న్యూస్ పేపర్తో స్విచ్ బోర్డుల కాడ నుంచి కంప్లీట్ డోర్స్ అన్నీ కవర్ చేసేసి కబోర్డ్ డోర్స్ అంతా ఫైనల్ పెయింటింగ్ అయితే వేయించుకునేసి ఒకే ఫైనల్ లాస్ట్ ఎండింగ్లో పెయింటర్ దగ్గర మొత్తం హౌస్ అయితే క్లీన్ చేయించుకునేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కటి కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఇది పాయింట్స్ అందరికీ వర్తిస్తాయంటే 100% వర్తిస్తాయి. బట్ ఇక్కడ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి. మీ యొక్క ఇల్లు ఇప్పుడు అందరూ ఇల్లు ఒకేలా కట్టుకోరు కదా, మీ ఇల్లు ఒకలా ఉంటుంది, ఇంకొకరి ఇల్లు ఇంకొకలా ఉంటాయి. సో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు, అది ఇంటీరియర్లో అవ్వచ్చు, కన్స్ట్రక్షన్లో అవ్వచ్చు, డిజైనింగ్, ఎక్స్టీరియర్ ఏదన్నా ఉన్నివ్వండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇది మన వాట్సాప్ నెంబర్ అండి, దీనికైతే సంప్రదించండి. నేను బెస్ట్ కన్సల్ట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీ సమస్య ఏమి, మీకు పరిష్కారం ఏం కావాలి అనేదాన్ని మీ డౌట్స్ అయితే క్లియర్గా అడగండి. నేను దానికి బెస్ట్ గైడ్ అయితే నేను మీకు చేస్తాను. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి ఇప్పుడు లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.